స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ప్రియులారా. ఒక మనిషికి చదువు ఉంటే చదివే వాళ్ళని ప్రేమిస్తారు, డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తారు, అందం ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు. ఈ రోజుల్లో అందానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. కొన్ని ఉద్యోగాల్లో ఎయిర్ హోస్టెస్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ జాబ్స్ కానీ, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, కొన్ని ముఖ్యమైన వాటిలో అందానికి ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు, చదువు ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఏమున్నా దాంతోపాటు అందాన్ని కూడా చూసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి ప్రియులారా. అలాగే అందం ఉంటేనే చాలామంది ప్రేమిస్తారు, అంటే అందమే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. అలాంటప్పుడు చాలాసార్లు అందము లేని వ్యక్తులు, చదువు లేక ఇవేం లేకున్నప్పుడు మనుషులు నన్ను తృణీకరిస్తున్నారు, నన్ను ఎవరు ప్రేమించటం లేదు, నేను ఎవరు ప్రేమకు నోచుకోలేను అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు పిల్లరా. తల్లిదండ్రులు కూడా కావలసినంత ప్రేమ ఇవ్వలేని బిడ్డలు కూడా ఉన్నారు. కొంతమంది అంటూ ఉంటారు యవ్వనస్తులు, ఎప్పుడూ అంటే పూర్తి ప్రేమను మా అమ్మ నాన్న నుండి నేను పొందుకోలేను అని అంటుంటారు వాళ్ళు. కారణం ఏంటంటే ఏదో కారణాల వల్ల, ఏదో బలహీనత వల్ల వాళ్ళని తల్లిదండ్రులు పూర్తిగా ప్రేమించరు, స్నేహితులు పూర్తిగా ప్రేమించరు. వాళ్ళు మనుషుల చేత ప్రేమ పొందలేని ఒక వ్యక్తులుగా మారిపోతుంటారు, అన్లవ్డ్ వన్ అన్నమాట. ఎవరు ప్రేమించరు వాళ్ళని. అయితే ఎవరి ప్రేమ నోచుకోలేని వాళ్ళని కూడా దేవుడు చూస్తాడా అనేదే ప్రశ్న ప్రియులారా. అంటే మన ఇమోషన్స్ని కూడా దేవుడు ప్రతి ఒక్క దాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. బైబిల్లోంచి ఈరోజు అట్లాంటి ఒక స్త్రీని గురించి మనము ధ్యానించబోతున్నాం. వాక్యం ఏం పలుకుతుందంటే ఆదికాండము 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, లేయాని గురించి మనం చూస్తున్నాం. లేయా అంటే అర్థం ఏమిటి అంటే వైల్డ్ కౌ, అడవి ఆవు అని అర్థం, అలసిపోయినది అని అర్థం అండి. అంటే ఎలాగైతే ఒక వైల్డ్ కౌ అని ఆమెకి అర్థం ఉందో అలాగే ఆమె సుకుమారంగా కాక జబ్బు కళ్ళు కల్లది అని వాక్యం పలుకుతోంది. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, లేయా బలహీనమైన కండ్లు గలది, రాహేలు అంగసౌష్టము గల రూపవతి, యాకోబు రాహేలుని ప్రేమించెను అని వాక్యం పలుకుతాంది. ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే సారా సౌందర్యవతి అని చూస్తున్నాం. ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే రిబికా సౌందర్యం గలది అని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ లేయాను గురించి మనం చూసినప్పుడు లేయా బలహీనమైన కండ్లు గలదంట. అంటే మేబీ ఆమె కళ్ళు చిన్నగా ఉన్నాయేమో, మెల్ల కన్ను ఉందేమో, జబ్బు కళ్ళు ఉన్నాయేమో. అంటే మనిషికి కొంతమందికి కళ్ళు చాలా అందంగా ఉంటాయండి. అయితే ఇక్కడ ఈ స్త్రీని మనం చూసినట్లయితే ఈమె జబ్బు కళ్ళ గల్లది, బలహీనమైన కళ్ళు గల్ల ఒక స్త్రీ అన్నమాట. వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, ఈమె ఎవ్వరి ప్రేమ నోచుకోలేదు. యాకోబు రాహేలును ప్రేమించాడు. రాహేలును ప్రేమించి ఆమె కొరకు 7 సంవత్సరాలు తండ్రి అయిన లాబాను దగ్గర, అంటే లేయా రాహేలు తండ్రి అయిన లాబాను దగ్గర 7 సంవత్సరాలు ఆయన కొలువు చేశాడు. కొలువు చేసి ఆయన అది తీరిన తర్వాత అన్నాడు, ఇదిగో నేను రాహేల్ని ప్రేమించాను కదా, ఇప్పుడు ఆమె నేను వివాహం చేసుకోవడానికి రాహేల్ను నాకు ఇవ్వమని చెప్పినప్పుడు తండ్రి ఏం చేశాడంటే రాహేలుకు బదులుగా లేయాను యాకోబుకి ఇచ్చాడు. అందరిని బంధువులని పిలిచాడు, విందు చేశాడు, వివాహం చేశాడు. ఎప్పుడైతే యాకోబు ఆమెతో కాపురం చేశాడో మరుసటి రోజు ఆయన చూశాడు ఈమె రాహేలు కాదు లేయా అని యాకోబుకు అర్థమైంది. ఎప్పుడైతే ఇది అర్థమైందో మామయ్య దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నువ్వు నన్ను ఎందుకు మోసపుచ్చావు, నేను కొలువు చేసింది రాహేలు కోసం కదా, నేను ప్రేమించింది రాహేలు కోసం కదా, అయితే నువ్వు నన్ను ఎందుకు లేయాకి పెళ్లి చేసి మోసం చేశావు అన్నప్పుడు ఆ మామ లేయా తండ్రి అయిన లాబాను ఏమంటున్నాడంటే, పెద్ద కుమార్తె ఉన్నప్పుడు చిన్న కుమార్తెకు పెళ్లి చేయటం మా మర్యాద కాదు, ఇది మా సాంప్రదాయం కాదు, అందుకనే నువ్వు ఇంకా 7 సంవత్సరాలు నువ్వు నా దగ్గర పనిచేస్తే ఆ రాహేల్ను కూడా నేను నీకు భార్యగా ఇస్తాను అని అన్నాడు. పిల్లరా,
ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు యాకోబు రాహేల్ని ప్రేమిస్తున్నాడని. అంటే ఈ తండ్రికి కూతురు ఫీలింగ్స్తో ఏం పని లేదన్నమాట. చెల్లెని ప్రేమించాడు, చెల్లెని ప్రేమించిన వ్యక్తికి అక్కనిచ్చి పెళ్లి చేస్తున్నాడు లాబాను. అంటే నా కూతురని ఆ భర్త ఆమెను ప్రేమిస్తాడా ప్రేమించడా ఏంటి అని చెప్పి ఇవి ఏమీ కూడా లాబాను ఆలోచించినట్లుగా మనం చూడటం లేదు ప్రియులారా. అంటే ఆమె అభిప్రాయానికి ఏ ఒక విలువ లేని ఒక స్థితి. వివాహం అయిపోయింది, కానీ మనం ఏం చూస్తున్నామంటే ఆమెను యాకోబు ప్రేమించలేదు ప్రియులారా. వాక్యం ఏమంటుందంటే ఎఫెసీ రాసిన లేఖ 5వ అధ్యాయము 25 నుండి 33 వచనాలు మనం చూసినట్లయితే, భర్తలారా మీ భార్యలని ప్రేమించుడి. ఇది ఆజ్ఞ, దేవుడు చెప్పిన మాట. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని దేవుడు చెప్పాడు. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, కనుక పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొని ఉంటాడు, అందరిని విడిచిపెట్టి భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటారు అని చెప్పి వాక్యం తెలియజేస్తుందండి. కానీ ప్రియులారా, ఈ ఆజ్ఞలు ఏవి కూడా యాకోబు పాటించటం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమించింది రాహేలుని కానీ లేయాను కాదు ప్రియులారా. ఇలా చాలామంది కుటుంబాలు, మొన్న ఒక రోజు ఒక సహోదరి చెప్తోంది, అక్క నా భర్త నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదక్క, వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు కాబట్టి బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి ఆయనకు నా మీద ప్రేమ లేదక్క అని చెప్తుంది. పిల్లరా, ఇలా ప్రేమ లేనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అలా పెళ్లి చేసుకున్నప్పుడు భార్య ప్రేమ కోసం ఎదురు చూస్తుందని పెళ్లి చేసుకున్న తర్వాతైనా వాళ్ళు ప్రేమించటానికి దేవుడు కృప ఇస్తాడండి. ఒక మనిషితో మనం ఉంటున్నప్పుడు సడన్గా ఒక మనిషి పైన ప్రేమ రాదు, వాళ్ళతో ఉంటున్నప్పుడు మనకు ప్రేమ వస్తుంది, ప్రేమ కలుగుతుంది. చాలాసార్లు ఈ విమెన్స్ మినిస్ట్రీని నడిపిస్తున్నప్పుడు, కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అక్క ఎవరి కోసమో ఈయన పెళ్లి చేసుకున్నాడు, నా డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు, ఉద్యోగం కోసం పెళ్లి చేసుకున్నాడు, ఆయన అవసరం కోసం పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న కోసం పెళ్లి చేసుకున్నాడు, కనుక ఎప్పుడూ ఈయన నన్ను ప్రేమించలేదు, ఈయన ప్రేమ నేను నోచుకోలేదక్క అని ఎంతోమంది చెప్పి కన్నీళ్లు విడుస్తుంటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. వివాహం అయిపోయింది, ఇంకా వాళ్ళు ఏం చేయలేరు, తిరిగి వెళ్ళి మళ్ళీ ఇంకొకరిని వాళ్ళు పెళ్లి చేసుకోలేరు. ప్రియులారా, ఒక్క నిమిషం ఆలోచించాలి. అదేంటి అంటే, నేను నమ్ముకొని వచ్చిన స్త్రీ భార్యని ప్రేమించాలి అని వాక్యం పలుకుతా ఉంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, నేను భార్యను ప్రేమిస్తే ఎవరు చూస్తారు, ప్రేమించకపోతే ఎవరు చూస్తారు అని మనుషులు అనుకుంటుంటారండి. ప్రియబిడ్డ, ఒక భార్యాభర్తలుగా స్త్రీ పురుషులని జతపరిచేది దేవుడే. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, లోపల ఇష్టం లేకపోయినా పైకి స్టేటస్ కోసం, మనుషులు ఏమనుకుంటారో, ఇప్పుడు నేను వదిలేయలేను ఉండలేను కనుక పైన మనుషులు ఉన్నప్పుడు మనుషుల కోసం ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, కానీ నిజంగా హృదయంలో ప్రేమ ఉండదండి. ఆ ప్రేమను వేరే వాళ్ళు ఫీల్ అవుతారు. నేను ఒక యవనస్తురాలు నాకు తెలుసు, ఆమె ఏమంటుందంటే, అక్క ఇదంతా బయట నాటకం అక్క, నిజంగా నా మీద ప్రేమ లేదు అని ఆమె చెప్తూ ఉంటున్నప్పుడు చాలా బాధ కలిగింది. అంటే ఆమెకు కూడా తెలుసు ప్రేమ లేదని, కానీ వేరే వాళ్ళ ముందు ఏమనుకుంటారో అని అలా నటించే ఎన్నో కుటుంబాలు, లేక ఎంతోమంది భార్య భర్తలు మనం చూస్తూ ఉన్నాం బయట. పిల్లరా, అటువంటి వారందరితో ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏందో తెలుసా? ప్రియబిడ్డ, నీ ఫీలింగ్స్ ఎవరికి అర్థం కాదు, ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు, అడ్జస్ట్ చేసుకో, ఏం కాదు, తర్వాత అన్నీ మారుతాయి అని చెప్తూ ఉంటారు కదా. ఈరోజు మనుషులను గాక నువ్వు దేవుడిని పట్టుకుంటే నీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు ప్రియబిడ్డ. వాక్యం ఏమంటుందంటే, ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. ఇది చాలా ముఖ్యమైన వచనం అండి. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. లేయా భర్త ప్రేమను నోచుకొనకపోవుట చూచి దేవుడు ఆమెను సంతానవతిగా చేసెను, రాహేలు గొడ్రాలై ఉండెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, అమ్మ నాన్న చూడలేదు, లేక సొంత చెల్లి అన్న రాహేలు చూడలేదు, భర్త కూడా ఈమె ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేదు, కానీ ఎవరు ఆమె ఫీలింగ్స్ని చూశారు అంటే,
ఎవరు కనిపెట్టారు అంటే భర్త ప్రేమ ఆమె నోచుకోలేదు అని చెప్పి దేవుడు చూశాడంట. ఈరోజు ప్రియ సహోదరి, నువ్వు కన్నీటితో ఉన్నావేమో, భర్త ప్రేమ నోచుకోలేదేమో, తల్లిదండ్రులు అర్థం చేసుకోవటం లేదేమో, నా జీవితం ఏంటి ఎటుపోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను నీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుడు ఆమెను దీవించాడండి. దీవించి ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు. రాహేల్ని యాకోబు చాలా ప్రేమించాడు, కానీ ఆమెకు గర్భఫలం లేదు, కానీ లేయాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. వాక్యం ఏమంటుందంటే, ఎప్పుడైతే ఆమె గర్భం ధరించిందో ఒక కుమారుని కనిందంట. ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనం. ఆమె ఏమంటుందంటే, దేవుడు నా శ్రమను చూశాడు గనుక ఈ చక్కటి కుమారుని ఇచ్చాడు అని ఆయనకు రూబేను అని పేరు పెట్టింది. అంటే దేవుడు నా శ్రమను చూచాడు. ప్రియబిడ్డ, రూబేన్ అంటే అర్థం అదే, శ్రమను చూచిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ నష్టంలో ఉన్నావో, భర్త ద్వారా కానీ, అత్తింటి వారి ద్వారా కానీ, ఎవరి ద్వారా అయినా పర్వాలేదు, నువ్వు హింసింపబడుతున్నావో వాటన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమె ఏం గుర్తించిందంటే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఆమె గుర్తించింది. ఎవరు చూడరండి. ఇప్పుడు లోపల ఇంట్లో ఏం జరుగుతుందో బయట నువ్వు చెప్తే అవి కొంతమంది నమ్మకపోవచ్చు, దాన్ని నువ్వు ప్రూవ్ చేయలేకపోవచ్చు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నీకు అర్థం కాకపోవచ్చు. కానీ వాక్యం ఏమంటుందంటే, వాటన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆమెను కరుణించి రెండో కుమారుని కలగజేశాడు. లేయా రెండోసారి గర్భం ధరించి ఒక కుమారుని కన్నది. ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే పిల్లరా, అక్కడ ఆమెకి ఒక కుమారుని దేవుడిచ్చాడు. ఆ కుమారుడి పేరు సిమ్యోను. అయితే సిమ్యోను అనగా అర్థం ఏమిటి అంటే, నేను ద్వేషించబడటం నా దేవుడు విన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా మనకు నచ్చకపోతే ఏం చేస్తాము, వాళ్ళ గురించి మాట్లాడుతుంటాం. మేబీ యాకోబు రాహేలు మాట్లాడుకోవటం విన్నాడో, లేకపోతే యాకోబు తిట్టుకోవటము ఈ లేయా విన్నదో ఏమో తెలియదు, కానీ నేను ద్వేషింపబడుతున్నాను అని చెప్పి ప్రేమకు బదులుగా ద్వేషాన్ని పొందుకుంది తన జీవితంలో. కాబట్టి ఆమె కుమారుడికి ఏం పేరు పెట్టిందంటే, నేను ద్వేషించబడుతున్నాను కనుక దేవుడు అది చూశాడు, దేవుడు అది విన్నాడు అని చెప్పి ఆమె పేరు పెడుతుందండి తన కుమారునికి. దేవుడు నేను ద్వేషించబడటము విన్నాడు అని పేరు పెట్టింది. ప్రియబిడ్డ, ఎవ్వరూ వినకపోవచ్చు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ మూలుగులు నేను విన్నాను. ఆయన నిన్ను చూసే దేవుడు, నీ శ్రమలన్నీ చూస్తాడు. ఆయన నీ మొరలు వినేవాడు. నిన్ను ద్వేషించు వారు నీ గురించి మాట్లాడుతుంటున్నప్పుడు అది విని నీ గుండె పగిలిపోయి నువ్వు ఏడుస్తున్నావేమో. ప్రియబిడ్డ, వాటన్నిటినీ నీ దేవుడు వింటున్నాడు. ఆమె గర్భం ధరించి 3వ కుమారుని కన్నది. ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనం చూస్తే, లేయా మరలా గర్భము దాల్చి కుమారుని కనెను. ఆమె, నేను నా మగనికి 3 కుమారులను కంటిని, ఇక ఆయన నాకు అంటుకొని ఉండును అని అనుకొని 3వ కుమారునికి లేవి అని పేరు పెట్టాను. లేవి అంటే ఏంటి తెలుసా అండి? హత్తుకొని ఉండుట. మనం ఇంతకుముందు వాక్యంలో చూసామండి. ఆదికాండంలో మనం చూస్తే పిల్లల వాక్యం ఏమంటుందంటే, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొని ఉండును. అంటే నా భర్త నన్ను హత్తుకొని ఉండాలి, నా భర్త నన్ను ప్రేమించాలి, నాతోనే ఉండాలి అని ఈమె చాలా ఆశపడ్డది. కానీ ఆ ఆశ ఆమెకు తీరలేదు. ఆమె ఏమనుకుందంటే, నేను మొదట కుమారుని కన్నాను, రెండో కుమారుని కన్నాను, 3వ కుమారుని కూడా కన్నాను కనుక ఇక ఇప్పుడైనా సరే నా భర్త నాతో ఉంటాడు అని చెప్పి ఆమె ఆశపడ్డదండి. కొంతమంది అంటుంటారు, అక్క ఇంతమంది పిల్లలు పుట్టారు, పిల్లల కోసమైనా ఈయన నాతో ఉంటాడు అనుకున్నాను అక్క, కానీ అయినా నాతో ఉండట్లేదు అని చెప్పి ఏడ్చే వాళ్ళు ఉన్నారండి. పిల్లరా, లేయా పరిస్థితి కూడా ఇదే. అయితే కొన్నిసార్లు మనం అంటే ఎలా ఆలోచిస్తామంటే, మనం అనుకున్నది జరగనప్పుడు మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. భర్త ప్రేమించట్లేదని మాకు తెలుసు, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది, ఈయన నన్ను ప్రేమిస్తాడు, ఇకనైనా నన్ను ప్రేమిస్తాడు అని చెప్పి కృంగిపోయి ఇలా కన్నీటితో దుఃఖంతో ఉన్న ఎంతోమంది స్త్రీలు లేయాలాగా ఉన్నారండి ఈ రోజుల్లో. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, ప్రియబిడ్డ, వ్యక్తి పైన నుండి
నీ మనస్సును దేవుడి పైకి నువ్వు తిప్పినప్పుడు నీవు ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు. కావచ్చు నీ భర్తకు నువ్వు అవసరం లేదు, నీ తోబుట్టువులకు అవసరం లేదు, నీ స్నేహితులకు అవసరం లేదు, నీ ఎవ్వరికీ నువ్వు అవసరం లేకపోవచ్చు, కానీ నీవు దేవుడికి అవసరం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు తలాంతులు లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, హోదా లేకపోవచ్చు, నువ్వు ఎవరిని ఏమి చేయలేని ఒక పరిస్థితిలో ఉండొచ్చు. అయితే నన్ను ఎవరు ప్రేమిస్తారు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ వాక్యం ఏమంటుందంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనంలో వాక్యం అంటుంది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. మనుషుల ప్రేమకు కండిషన్స్ ఉంటాయండి. నువ్వు అందంగా ఉంటే, చదువు ఉంటే, డబ్బు ఉంటే, నీకు అది ఉంటే, ఇది ఉంటే మనుషులు ప్రేమిస్తారు. ఎందుకు యాకోబు లేయాని ప్రేమించలేకపోయాడు? ఎందుకంటే లేయా సౌందర్యంగా లేదు, ఆమె అందంగా లేదు, రూపవతి కాదు, జబ్బు కళ్ళు ఉన్నాయి కనుక భార్యను ప్రేమించలేకపోయాడు. రాహేలు సౌందర్యంగా ఉంది, అందుకే ఆమెను ప్రేమించాడు. ఈరోజు మనుషులు ప్రేమించటానికి కొన్ని కండిషన్స్ ఉంటాయండి, ఆ షరతులు ఉంటాయి. అవన్నీ ఆ మనిషిలో ఉంటేనే వాళ్ళని ప్రేమిస్తారు. కానీ ప్రియబిడ్డ, నీ దేవుని ప్రేమ షరతులు లేనిది, అన్కండిషనల్ లవ్. నువ్వు ఎలా ఉన్నా సరే ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు, ఆయన నిన్ను అంగీకరిస్తాడు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ప్రియబిడ్డ, ఇదే శుభవార్త. అదేమిటంటే మనుషుల ప్రేమ చల్లారిపోతుంది, మనుషుల ప్రేమ తరిగిపోతుంది, మనుషుల ప్రేమ ఒకరిపై నుంచి ఇంకొకరిపైకి మారిపోతుంది. కానీ దేవుడి ప్రేమ అట్లాంటిది కాదండి. దేవుడి ప్రేమ ఎట్లాంటిదని మనం బైబిల్లో చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేంటంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. అంటే ఈరోజు ఉండి రేపు పోయే ప్రేమ కాదు, నీ అందం పోతే నిన్ను విడిచిపెట్టే ప్రేమ కాదు, నీ డబ్బు పోతే నిన్ను విడిచిపెట్టే ప్రేమ కాదు. ఎప్పుడు ఒకేలాగా ప్రేమించే ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియబిడ్డ, మనుషులందరూ నిన్ను తృణీకరిస్తుండవచ్చు, కానీ దేవుడు నిన్ను తృణీకరించేవాడు కాదు. మనుషులు ఎవరికి నీ ఫీలింగ్స్ అర్థం కాకపోతుండొచ్చు, కానీ దేవుడు నీ ప్రతి ఒక్క ఫీలింగ్ని ఆయన చూస్తున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు మనుషులకు నువ్వు వద్దు, అయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇదే శుభవార్త. ఇదే లేయా జీవితంలోంచి మనం నేర్చుకుంటున్న ఆత్మీయ పాఠం అండి. వాక్యం ఏం పలుకుతుందంటే ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తే, 4వ మారు కూడా లేయా గర్భవతి అయి కుమారుని కనెను. ఆమె నేనిక దేవుణ్ణి స్తుతింతును అని అనుకొని అతనికి యూదా అను పేరు పెట్టెను. పిల్లరా, యూదా అనగా స్తుతి అని అర్థము. వాక్యం ఏం పలుకుతుంది అంటే అప్పటి వరకు ఆమె ఏం చేస్తుందంటే భర్త పైన ఆధారపడింది, భర్త పైన ఆమె ఫోకస్ పెట్టింది. కానీ ఆమె ఏమంటుందంటే ఇక నుండి ఇప్పటి వరకు నేను మనుషులను చూసా, ఇప్పటి వరకు మా నాన్నను చూసా, ఇప్పటి వరకు మా చెల్లిని చూసా, ఇప్పటి వరకు నా భర్తను చూసా, కానీ ఇక పైన నేను అట్లా చెయ్యను. చాలా స్పష్టంగా అక్కడ మనం చూస్తున్నామండి, నేనిక దేవుణ్ణి స్తుతింతును. ప్రియబిడ్డ, ఎప్పుడు నీవు ఆశీర్వాదకరంగా మారుతావంటే నీ దృష్టి మనుషులపై నుండి దేవుడిపైకి మళ్ళించాలి. ఎప్పుడైతే అలా మళ్ళించబడుతుందో అప్పుడు నీవు ఆశీర్వాదకరంగా మారుతావు. ప్రియబిడ్డ, లేవి గోత్రం ఏమిటి అంటే ఆ లేవి గోత్రస్తులే యాజకులు. అంటే యాజకులని తన గర్భంలో కన్నింది లేయా. అంత గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. అప్పుడైనా నా భర్త నన్ను హత్తుకుంటాడేమో అని ఎదురు చూసింది. అంటే శారీరకంగా ఆయన ఆమెను హత్తుకొని ఉన్నాడు, ఆమె గర్భం ధరిస్తుంది, కానీ ఆయన మనసు మాత్రం ఆమెని హత్తుకొని లేదు. ప్రియబిడ్డ, ఆమె ఒక శూన్యంతో నింపబడి ఉంది. కనుక ఆమె ఏమంటుందంటే ఇకపైన నేను దేవుని మాత్రమే నేను స్తుతిస్తాను అని ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ప్రేమ నోచుకోలేదా, ఆదరణ నోచుకోలేదా, అభిమానం నోచుకోలేదా? ప్రియబిడ్డ, మనం చేయాల్సింది ఏమిటి అంటే దేవుణ్ణి స్తుతించటం మనం నేర్చుకోవాలి. దేవుడి పైన మన దృష్టి నిలపటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు దేవుడి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. యూదా గోత్రపు సింహము అని యేసుప్రభుని మనం అంటున్నాం. ప్రియబిడ్డ, ఈ లేయా వంశావళిలోంచే యేసుప్రభు పుట్టాడండి. ఎంత గొప్ప ధన్యత లేయకిచ్చాడు. మనుషులు వద్దనుకున్నారు, కానీ దేవుడు ఆమెను ఒక బలమైన పాత్రలాగా వాడుకున్నాడు. ఇన్ని తరాల వరకు దేవుడు లేయాని గుర్తుపెట్టుకున్నాడు. ఎన్ని తరాల వరకు భర్త ద్వారా లేయా ద్వేషించబడ్డదని గుర్తుపెట్టుకున్నాడండి. మీరు గమనించాలండి ఇది. అంటే మనం ఏమనుకుంటామంటే ఈరోజు మనని ఎవరైనా మనుషులు ప్రేమించకపోతే మనకి గుర్తుంటుంది, రేపు వాళ్ళు మనల్ని ప్రేమిస్తే మనం మర్చిపోతాం, లేక వేరే వాళ్ళ ప్రేమ మనం పొందుకుంటుందని మర్చిపోతుంటాం.
కానీ లేయా భర్త ద్వారా ద్వేషించబడ్డదని, లేయా భర్త ప్రేమకు నోచుకోలేదని దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఆమెను ఎంతగా ప్రేమించాడు అంటే తరాలు జరిగిపోయినా సరే ఆమెను ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు. అందుకే యేసు ప్రభు యూదా గోత్రపు సింహం లేయా వంశావళిలో పుట్టాడు. హల్లెలూయా. ఆమె ఎంత మానసికమైన వ్యధ అనుభవించిందంటే, లేయాను వివాహం చేసుకొని ఆయన రాహేలు కోసం పనిచేస్తున్నాడు. అంటే తన భర్త పనికి వెళ్ళినప్పుడల్లా ఆమెకేం అర్థమవుతుందంటే, నన్ను వివాహం చేసుకున్న మా చెల్లి కోసమే, రాహేలు కోసమే ఆయన ఈ పని చేస్తున్నాడు. 7 సంవత్సరాలు మేబీ ఆమె ప్రతి దినం భర్తను చూసినప్పుడు రాహేలు కోసమే ఇంతగా ఆమెను ప్రేమిస్తున్నాడు అని ఆమెకు అర్థమై ఉంటుంది. అంటే లేయాతో ఉంటున్నాడు కానీ రాహేల్ని ప్రేమిస్తున్నాడు. లివింగ్ విత్ లేయా బట్ లవింగ్ రాహేల్. పిల్లరా, అది ఈ చెప్పటానికి ఒక మాటలో, ఒక స్టేట్మెంట్స్లో మనం చెప్పొచ్చు. కానీ ఆమె ఎంత మానసికమైన బాధను అనుభవించిందో వాటన్నిటిని కూడా దేవుడు గమనించాడు. ఇంకొక వైపు చెల్లికి ఆమెకి విరోధం, చెల్లికి ఆమెకి గొడవలు, వీటన్నిటి మధ్యలో లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక ఆశీర్వాదకరంగా లేయాను మార్చాడు. దానికి తను చేసింది ఒకటి, అది ఏమిటి అంటే తన దృష్టిని మనిషిపై నుండి దేవుడిపైకి మళ్లించింది. ఈరోజు నీ దృష్టి ఎక్కడుంది ప్రియబిడ్డ? మనిషిపైన ఉందా? మా అత్త వల్లనే ఇలా జరుగుతుంది, మా అమ్మ వల్లనే ఇలా జరుగుతుంది, ఆడబిడ్డ వల్లనే జరుగుతుంది, ఎవరో ఆఫీస్లో ఉన్న వాళ్ళ వల్ల జరుగుతుంది, వాళ్ళ వల్ల జరుగుతుంది, వీళ్ళ వల్ల జరుగుతుంది అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకోవటం వల్ల నీకు వస్తున్నది ఏమీ లేదు. చెయ్యాల్సింది ఏమిటి అంటే నీ దృష్టిని దేవుడిపైకి మళ్లించాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు నీ పరిస్థితిని, నీ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు చక్కబెడతాడు. ఇది మనిషి చెప్తున్న మాట కాదు. బైబిల్లో దేవుడు లేయా జీవితంలో, లేయా కుటుంబంలో ఉన్న ఆ ప్రాబ్లంకి ఇచ్చిన సొల్యూషనే. ఆ సమస్యకి ఏ పరిష్కారం ఇచ్చాడో ప్రియబిడ్డ, అదే పరిష్కారం దేవుడు అందరికీ చూపిస్తున్నాడు. అదేమిటి అంటే మన దృష్టి దేవుడిపైకి మళ్లించినప్పుడు అప్పుడు మన జీవితంలో కార్యాలైతే. వాక్యం ఏమంటుందంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనంలో, ఒక స్త్రీ భర్త ద్వారా విడవబడినప్పుడు ఎలాంటి ఒక బాధ అనుభవిస్తుందో, ఈ యొక్క యవ్వనంలో ఉన్న స్త్రీ భర్త ద్వారా తృణీకరించబడ్డప్పుడు ఎటువంటి ఒక బాధపడుతుందో, వాళ్ళని పిలిచినప్పుడు తిరిగి వాళ్ళు ఎంత సంతోషపడతారో నేను అట్లా పిలుస్తున్నాను అని చెప్పి దేవుని వాక్యం పలుకుతాంది. అంటే ఏంటండి అర్థము? భార్య భర్త చేత విడవబడినప్పుడు ఆ బాధ ఎటువంటిదో దేవుడికి తెలుసు. యవ్వన కాలంలో ఉన్న ఒక స్త్రీ పిల్లరా భర్త తృణీకరిస్తుంటే, అంటే నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు వద్దు అని చెప్తూ ఉంటే ఆ పెయిన్ ఏమిటో దేవుడికి తెలుసు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే త్రోసి వేయబడిన రాయిని నేను మూలరాయిగా చేస్తాను. నువ్వెక్కడ అవమానింపబడుతున్న చోటనే నిన్ను లేవనెత్తుతానని చెప్పి లేయా జీవితాన్ని మన ముందు ఒక సాక్ష్యంగా దేవుడు పెట్టాడు. ప్రియబిడ్డ, ఎవ్వరి చేత ప్రేమ పొందుకోలేని ఈ స్త్రీ యేసుక్రీస్తు వంశావళికి ఒక ఆశీర్వాదకరంగా లేయ మారింది. యేసు ప్రభు ఆమె వంశావళిలో పుట్టాడు. ఆమెను ఎంపిక చేసుకున్నాడు దేవుడు. ఆమె కుమారుడైన యూదాని ఎంపిక చేసుకున్నాడు. ఆ యూదా గోత్రం నుంచి యేసు ప్రభు వచ్చాడండి. ఎంత ధన్యత ప్రియులారా. కనుక ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎవరెవరైతే నేను ఎవరి ప్రేమ నోచుకోలేదు, నేను ఎవ్వరికి అక్కర్లేదు అని అనుకుంటున్నారో మీరు దేవుడికి కావాలి. నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రియబిడ్డ, నా బాధ ఎవరికి తెలీదు అని నువ్వు అనుకుంటున్నావేమో, నీవు ద్వేషించబడటం దేవుడు చూస్తున్నాడు. నీ ద్వేషాన్ని దేవుడు వింటున్నాడు. నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు. ప్రియబిడ్డ, నాకు వీళ్ళుండాలని నువ్వు అనుకొని నువ్వు ఈరోజు అలసిపోయావేమో. అలసట లేయా అనగా అర్థం ఏమిటంటే అలసిపోయినది అని అర్థం. నువ్వు అలసిపోయావేమో ప్రియబిడ్డ. అలసిపోయిన నిన్ను బలపరిచి ఓదార్చి ముందుకు దేవుడు తీసుకెళ్తాడు. కనుక ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఎవరెవరు అలాంటి కుటుంబాల్లో జీవిస్తున్నారు, ఎవరెవరు ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరు నా భర్త మారాలి అని అనుకుంటున్నారు, అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు అటువంటి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, గనుడా పరిశుద్ధుడా, నా తండ్రి నీకు వందనాలు నాయన. అవును నాయన, నీకు స్తోత్రం. నా శ్రమను చూస్తున్న దేవుడు అని రూబేను అని
నన్ను ద్వేషిస్తున్నప్పుడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని షిమ్యోను అని, నన్ను హత్తుకొని ఉంటాడని లేవి అని పేరు పెట్టి ప్రభా మనుషుల కొరకు ఎదురు చూసిన లేయాని నువ్వు మార్చుకున్నావయ్యా, నీ వైపుకు త్రిప్పుకున్నావు నా తండ్రి. అందుకే యూదా ఇక దేవుని మాత్రమే నేను స్తుతిస్తానని నిన్ను స్తుతించే ఒక వ్యక్తిలాగా ప్రభా లేయాను మార్చుకున్నావు ప్రభా. అట్టి స్థితి ప్రతి బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నాం. మా మనస్సు మీపైన ఆనుకొనుటకు మీరు సహాయం దయచేయండి. రోమా 5:5 ప్రకారం కుటుంబాలలోని దైవికమైన ప్రేమనుంచండి ప్రభా. ఆ రోజు లేయా ప్రేమకు నోచుకోకపోవటం మీరు చూశారు ప్రభా. ఈరోజు ఎంతోమంది అట్టి స్థితిలో ఉన్నారు, నేను ప్రేమకు నోచుకోవటం లేదు అంటున్నారయ్యా. అయ్యా శాశ్వతమైన ప్రేమతో ఒక్కొక్కరిని మీరు ప్రేమించమని, నడిపించమని, ఆశీర్వాదకరంగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తూ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మీరు ద్వేషించబడటం ఆయన వింటున్నాడు గనుకనే ప్రియబిడ్డ మీ మొరలు ఆయన వింటాడు, మిమ్మల్ని ఆయన చూస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దేవుడు లేపుతాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.